Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. Junior NTR Hrithik Roshan India's biggest action film War 2 ఇంకో 20 days లో రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా ట్రైలర్ ఈ రోజు చాలా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది అండ్ సేమ్ టైం యూట్యూబ్ లో కూడా మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేశారు. ఇప్పటివరకు యష్రా స్పై యూనివర్స్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్. ఇక ఈ మూవీ స్పెషాలిటీ ఏంటంటే ఎన్టీఆర్ హృతిక్ రోషన్ లు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 25 years కంప్లీట్ అవడం అండ్ ప్రెజెంట్ ఎన్టీఆర్ ఉన్న పీక్ ఫామ్ ఎలాంటితో కూడా తెలిసింది. సో ఇన్ని స్పెషాలిటీస్ మధ్య వచ్చిన ఈ మూవీ ట్రైలర్ ఎలా ఉందో, మూవీ ఎలా ఉండబోతుందో ఫస్ట్ ఇంప్రెషన్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన స్టేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూసినప్పుడు ఒకటే అనిపించింది, ఇది విజువల్లీ ఐఫీష్ లా ఉండబోతుంది అని. దానికి మెయిన్ రీజన్ విఎఫ్ఎక్స్. నార్మల్ షార్ట్స్ లో కూడా విఎఫ్ఎక్స్ అయితే బాగా యూజ్ చేసుకున్నారు అండ్ ఇదైతే ఫ్యాబ్లెస్ గా ఉందని చెప్పొచ్చు. మెయిన్ గా రీసెంట్ పాన్ ఇండియా సినిమాలు ఏది తీసుకున్నా కూడా కలర్స్ అయితే పెద్దగా ఏం కనిపించట్లేదు, మొత్తం డార్క్ షేడ్ లోనే ఉంటున్నాయి. బట్ ఈ ట్రైలర్ లో కలర్స్ అబ్జర్వ్ చేస్తే చాలానే కనిపించాయి. సెకండ్ థింగ్ ఏంటంటే టీజర్ లో కొన్ని షార్ట్స్ రిపీట్ అయినా కూడా ట్రైలర్ అయితే టీజర్ కంటే బెటర్ గా ఉంది. టీజర్ లో ఎవరో ఒకరికి మాత్రమే ఎలివేషన్ సీన్స్ కనిపించాయి, బట్ ఇక్కడ చూస్తే ఇద్దరికి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్నట్టు అర్థమవుతుంది. నాగవంశీ చెప్పినట్టు ఎగ్జాక్ట్ గా ఇద్దరికి కూడా ఈక్వల్ షాట్స్ అయితే పెట్టారు. హృతిక్ రోషన్ అన్మ్యాచబుల్ స్వాగ్, జూనియర్ ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ తో కట్టిపడేశారు. మూవీకి హై ఓషన్ యాక్షన్ సీక్వెన్సెస్ హైలైట్ గా కనిపిస్తుంది. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ట్రైలర్ లో చాలా షాట్సే ఉన్నాయి. సెకండ్ కి మినిమం 2-3 frames అయినా కనిపించాయంటే అర్థం చేసుకోవచ్చు. ఈ 2 minutes 36 seconds ట్రైలర్స్ లో ఎన్ని షాట్స్ అయితే పెట్టారో. యాక్షన్ లో 2 బిగ్గెస్ట్ ఐకాన్స్ అయిన జూనియర్ ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ లు, వీళ్ళిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంత పెద్ద యాక్షన్ స్టార్స్ అయినా కూడా ఎమోషన్ ని ఇద్దరు కూడా చాలా మంచిగా పలికించగలరు. అలాంటి ఇద్దరు స్టార్స్ ఉన్నారంటేనే అర్థం చేసుకోవచ్చు మూవీ ఎలా ఉండబోతుందో. August 14 ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కి కూడా బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది వార్ 2 ఫిలిం. ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే కియారా అద్వానీ టీజర్ లో చూసినప్పుడు ఏదో గ్లామర్ కోసమే పెట్టినట్టు అనిపించిన యాక్షన్ సీన్స్ లో కూడా ఆదరగొట్టింది. మెయిన్ గా ఒక 2-3 షాట్స్ చూస్తే హీరోస్ ని మ్యాచ్ చేసే రేంజ్ లో స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆదరగొట్టింది. ట్రైలర్ లో నాకు బాగా నచ్చిన మరొక ఎలిమెంట్ వీళ్ళ కాస్ట్యూమ్స్. హృతిక్ రోషన్, కియారా అద్వానీ, జూనియర్ ఎన్టీఆర్ కాస్ట్యూమ్స్ స్టైలిష్ గా ఉంటూనే చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. పైగా రీసెంట్ గా దేవర లాంటి సినిమాలు చేసుకుంటున్న ఎన్టీఆర్ అర్బన్ లుక్ లో కనిపించి చాలా రోజులు అవుతుండడంతో తను కూడా చాలా స్టైలిష్ గా కనిపించాడు. ఇక వీళ్ళ మధ్య యాక్షన్ సీన్ సినిమాకి ప్రధానాంశంగా ఉన్నా కూడా మెయిన్ స్టోరీ గానీ వర్కౌట్ అయిందంటే మాత్రం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవడం పక్కా. నాకైతే ట్రైలర్ బాగా వర్కౌట్ అయింది. ట్రైలర్ లో కలర్ గ్రేడింగ్, యాక్షన్ పార్ట్స్ తో పాటు యాక్టర్స్ పర్ఫార్మెన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ట్రైలర్ కట్ అన్ని కూడా ఇంప్రెసివ్ గా ఉన్నాయి. యష్రా స్పై యూనివర్స్ నుంచి ఇంతకంటే బెటర్ గా ఎక్స్పెక్ట్ చేయలేం. ఇక బాక్సాఫీస్ విషయానికి వస్తే ఈ స్పై యూనివర్స్ లో వచ్చిన ప్రతి మూవీ కూడా ఈవెన్ టైగర్ 3 కూడా 400 కోట్ల మార్క్ ని దాటింది. ఈ మూవీకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా అంతా ఎక్స్పెక్ట్ చేసే బెంచ్ మార్క్ ని టచ్ చేయడం పక్కా. 2019లోనే వార్ మూవీ ఎలాంటి కలెక్షన్స్ పెట్టిందో చూసాం. మరి వార్ 2 ఎంత నెంబర్ పెడుతుందో చూడాలి. మీకే ట్రైలర్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది వార్ 2 ట్రైలర్ పై మా ఫస్ట్ ఇంప్రెషన్. మీకే ట్రైలర్ ఎలా అనిపించిందో, టాక్ వస్తే డే 1 to ఫుల్ రన్ ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.